brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏపీ ప్రజలకు ఈ విషయం అర్థమవుతోందన్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఏ విధంగా లాభం జరుగుతుందన్న విషయంలో ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఇలా డబుల్ ధమాకా, ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు కలిస్తే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా నిధులు వస్తాయి, ఏ విధంగా సంక్షేమ ఫలాలు ఇవాళ ప్రజలకు అందుతున్న విషయంలో ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. మోడీ రాజ్యం వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. మోడీ రాజ్యం వస్తేనే రామరాజ్యం, మోడీ రాజ్యం వస్తేనే గాంధీ రాజ్యం వస్తుందని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ లాగానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అవినీతి రహిత పాలన సాగాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ సర్కార్ రావాలని కోరుతున్నారు. కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు బండి సంజయ్. 2014 ముందు తర్వాత దేశ పరిస్థితి ఏంటన్నది ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. అంధకారం నుంచి వెలుగుల వైపు, నిరాశ నుంచి ఆశల సాకారం వైపు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ కష్టపడి పనిచేస్తూ ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా సహకరిస్తున్నదో మనం ఆచరణలో చూపడుతున్నాం. మనం దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, 2014 కంటే ముందు ఈ దేశ పరిస్థితి ఏంది, 2014 తర్వాత ఈ దేశ పరిస్థితి ఏంది, ప్రపంచంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ఇవాళ కాపాడే ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా పెంచే ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా గౌరవించే ప్రయత్నం చేస్తుందో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.